నేను షిరిడీకి ఈ బస్లోనే వచ్చాను, ఈ హోటల్లోనే ఉన్నాను, ఈ పావు బజ్జీ తిన్నాను. ఇలాంటివేవి ఈ వీడియోలో ఉండవు. ఈ వీడియోలో మీరు చూడబోయేదంతా ఈ రోజు నేను ఒక జర్నీ స్టార్ట్ చేస్తున్నా. ఇది కేవలం నాకు జర్నీ కాదు, మన సొసైటీకి ఒక ఛాలెంజ్. ఎందుకో సహజంగా కంట్లో నీళ్ళు రాయడం మొదలు పెట్టాయి. సుమారు 600 కిలోమీటర్లు. జోబిలో ఒక్క రూపాయి లేదు, తినడానికి తిండి లేదు, పడుకోవడానికి జాగా కూడా లేదు. కానీ ఒక కాన్ఫిడెన్స్ ఉంది, మంచి మనుషులు ఇంకా ఉన్నారు అని. ముందుకెళ్ళేందుకు నా ఫేస్ కొంచెం బాగా కనిపించి మధ్యలో ఆపిడంట. ఈ ఛాలెంజ్ సక్సెస్ అవుతానా లేక రోడ్డు మీద ఆగిపోతానా? ఫైనల్లీ ఈ అన్న ఫస్ట్ ఇవ్వనని మళ్ళీ బంద్ ఆపాడు. ఇప్పుడే అదే తాజా వద్దా ఫస్ట్ టైం ఎందుకో డ్రోన్ ఉంటే బాగుండు అనిపించింది. ఇక మొదలెడదాం. రూల్స్ ఆర్ సింపుల్. నంబర్ 1, ఎవరిని మనీ అడగకూడదు. నంబర్ 2, ఎవరి దగ్గర మనీ తీసుకో. అలానే నంబర్ 3, కేవలం మన జర్నీని తీసుకెళ్లే ఒక లిఫ్ట్, అలానే మన కడుపు నింపే ఒక ఫుడ్, ఇవి మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. గాయ్స్ ట్రస్ట్ మీ, ఏదో ధైర్యం చేసి వచ్చా గానీ రూమ్ నుంచి ఇప్పుడు బయటకు వెళ్ళి అసలు ఎలా వెళ్ళాలి, ఏంటి, ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఫైనల్లీ ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ నడిచిన తర్వాత హైదరాబాద్ బోర్డ్ కనిపించింది. ఇంక మన పని మొదలు పెట్టాలి. అదే లిఫ్ట్ లో అడుక్కోవడం. ఫస్ట్ లిఫ్ట్ అన్నేస్తున్నాడు. आपका नाम क्या है भैया? राजू। आपको कर्मा में विश्वास है भैया? बहुत विश्वास है भैया, इसलिए ये वीडियो इतना कॉन्फिडेंस से मेरा हिंदी बहुत अच्छा है ना. మా నాన్న చాలా మంచోళ్ళలో ఉన్నాడు. అక్కడ ట్రాన్స్జెండర్స్ ఉన్నారు కదా, వాళ్ళు పిలిచి మరీ డబ్బులు ఇస్తాడు అన్న. ఆల్మోస్ట్ 35 కిలోమీటర్స్ తీసుకొచ్చి అన్న, 35 కిలోమీటర్స్ తీసుకొచ్చి ఇంకో 5 కిలోమీటర్స్ లోపల తీసుకెళ్ళి హైవే నుంచి అక్కడ పెళ్లికి తీసుకెళ్ళి భోజనం తినిపించి మళ్ళీ సేమ్ లొకేషన్ కనుక్కున్నాడు. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. దీనికోసమే నేను ఈ వీడియో చేస్తుంది, మనుషుల్లో ఇంకా హ్యుమానిటీ ఉంది అని నమ్మడానికి. ఆ మూమెంట్ 30 కిలోమీటర్లు వచ్చాననే సంతోషంతో ఇంకా చాలా కవర్ చేయాలనే విషయం మర్చిపోయేగిరా. కానీ అప్పుడు తెలియలేదు తర్వాత ఏమవబోతుంది అని. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత అన్న మనకి లిఫ్ట్ ఇచ్చాడు. ఇప్పుడే నాకు తెలిసింది ఏంటంటే ఇది ఆయన పర్సనల్ వెహికల్ కాదు, ఇది ఆయన కమర్షియల్ పర్పస్ కి వాడే వెహికల్. వెనక సీట్లు నింపుకోవడం కానీ బస్ స్టాప్ లో ఆపారు. నన్ను చూసి ఇది ఆపిన తర్వాత అన్న నా దగ్గర డబ్బుల్లో ఎక్కించుకుంటారంటే ముందైతే ఎక్కువ అన్నారు. తమ్ముడే పేకాటే అన్నట్టు 70 కిలోమీటర్లు నన్ను ఫ్రీగా తీసుకొచ్చిన ఈయన కేవలం 10 రూపాయల కోసం ఒక ప్యాసింజర్తో గొడవ పడుతున్నాడు. మానవత్వం సర్వీస్కి, నిజాయితీ ప్రొఫెషన్కి. టైమ్ టు సే గుడ్ బై. అన్న ఆల్మోస్ట్ 75 కిలోమీటర్స్ తీసుకొచ్చాం. మళ్ళీ మనం వేరే వాళ్ళు ఎత్తుక్కోలే. ఇంకా మళ్ళీ నడక మొదలు. ఎవరిని లిఫ్ట్ అడిగినా ఇక్కడ అన్నా. నేను లిఫ్ట్ కోసం 10 మందిని ఆపుతుంటే అందులో 8 మంది స్మైల్ ఇస్తూ సైడ్ అయిపోతున్నారు. మిగతా 2 కనీసం పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతున్నారు. ఇప్పటికి ఆల్మోస్ట్ 4 to 5 కిలోమీటర్స్ నడుచుకోవచ్చా? నాకు తెలిసి అప్పటి లిఫ్ట్ ఇవ్వట్లేదు. ఇంటి వరకు హైదరాబాద్ వరకు ఇలాగే నడుచుకెళ్ళలేము. ఈ జర్నీ చేస్తున్నప్పుడు నాకు ఒక్కటి అర్థమైంది, మనందరం చాలా కంఫర్టబుల్ లైఫ్లో ఉన్నాం. ఇలా కంఫర్టబుల్ లైఫ్లో ఉన్న మనం కష్టాల గురించి మాట్లాడడం చాలా ఈజీ అని, కానీ వాటిని అనుభవిస్తే వాటిలో ఉండే అసలైన బరువు తెలుస్తుంది. ఫైనల్లీ ఈ అన్న ఫస్ట్ ఇవ్వనని మళ్ళీ బంద్ ఆపాడు. ఆ లారీ ఎక్కటమే నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అనుకుంటే, ఆ లారీ ఎక్కి ఆ అన్న మాటలు విన్నాక నా మనసు అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది. पर जो फेस देखा मैंने, फेस देखने के बाद मुझे जरा थोड़ा अलग ही लगा, फील हुआ मेरे यार अपन गलत कर. మధ్యలో ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ వరకు ఎవ్వరు లిఫ్ట్ ఇవ్వలేదు. నడుచుకుంటూనే వస్తున్నా. ఎక్కడో మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా లో అయిపోయాయి. లాస్ట్ ఈ అన్న కూడా దాటుకొని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఇంకా చెప్పలేకపోతున్నా. ఇది ఎక్స్ప్రెస్ కూడా చేయలేము ఇలాంటివి. మనం జస్ట్ మనం ఫీల్ అవ్వాలంతే. ఫస్ట్ టైం ఎందుకో డ్రోన్ ఉంటే బాగుండు అనిపించింది. ఇవంతా హై యాంగిల్ నుంచి తీస్తుంటే చాలా బాగుంటుందేమో అనే ఫీలింగ్ వచ్చింది. సడన్ గా కాన్ఫిడెన్స్ లెవెల్ ఈ దీన్ని తెప్పుకొని పైకి వెళ్ళిపోతుంది.
బేసిక్గా నాకు హిందీ సాంగ్స్ నచ్చవు, అందులోనూ ఓల్డ్ సాంగ్స్ అస్సలు నచ్చవు. కానీ ఆ రోజు ఆ అన్న ఎప్పుడో పాత హిందీ సాంగ్స్ పెడితే అవి నాకు అదేదో విశ్వనాథం గారి మూవీస్ లో ఇళయరాజా గారి మ్యూజిక్ బాలసుబ్రహ్మణ్యం గారి పాడిన అచ్చ తెలుగు సాంగ్ లా ఎంతో వినసంపుగా అనిపించాయి. అప్పుడు నాకు గుర్తొచ్చింది అరవింద సమేత రాఘవలో తారక్ అని చెప్పినట్టు, చెప్పే మనిషి వినే టైం వల్ల విషయం విలువే మారిపోతుంది అన్నట్టు ఆ మనిషి నాకు అప్పుడు దేవుడిలా కనిపించేసరికి ఆ సాంగ్స్ కూడా నచ్చడం మొదలయ్యాయి, అట్లీస్ట్ ఆ మూమెంట్ వరకు. ఈ రోడ్లో ఇప్పుడు మేము ఆ కొండ ఎక్కబోతున్నాం, ఫుల్ ఆఫ్ అడ్వెంచర్. సడన్ గా ఎందుకో భయం స్టార్ట్ అయింది. అసలు నైట్ ఇప్పుడు నేను ఈ అన్న నన్ను దింపేసరికి 8:39 అయిపోద్ది. ఆ తర్వాత నేను ఎక్కడ స్టే ఉండాలి, లేదా నైట్ కూడా నేను ఇట్లా లిఫ్ట్ అడుక్కొని వెళ్ళాలా? ఇప్పుడే నైట్ అవుతుంది, భయం వేస్తుంది అన్న. లారీ అక్కడ ఉంది, అన్న ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఫైనల్లీ అన్నయ్య వచ్చాడు. 10 కాదు 20 కాదు, ఆల్మోస్ట్ 200 కిలోమీటర్ల అన్న నన్ను ముందుకు తీసుకెళ్ళాడు. ఆ సెకండ్ నాకు అనిపించింది, వాట్ ఇఫ్ ఆ టైంకి ఆ అన్న అక్కడికి రాకపోతే నా పరిస్థితి ఏంటి అని. గైస్ ఇప్పుడే మనం లారీ దిగాం. ఆల్మోస్ట్ గూగుల్ మ్యాప్స్ ప్రకారం అయితే 320 కిలోమీటర్స్ వచ్చాం, కానీ మనం ఆల్మోస్ట్ 370 ప్లస్ వచ్చాం. ఇంకా మనం వెళ్ళాల్సింది 310 ఉంది. ఇక మనతో వచ్చిన అన్నే హెల్ప్ చేయడం కోసం వెయిట్ చేస్తాం. లారీని ఇక్కడ ఆపుకోండి. మరి ఉన్న అన్నకు కూడా ఇప్పుడే వెళ్ళిపోమని చెప్పా, వెళ్ళిపోతున్నాడు అన్న కూడా. ఇంకా మనం ఒంటరి పక్షి అయిపోయినట్టే. అరే ఎందుకురా రాత్రి అయితే అంత భయపడతారని ఎప్పుడు అనే నేను ఆ రాత్రి దానికి రీజన్ ఏంటో తెలుసుకున్నా. ఆల్మోస్ట్ 15 మినిట్స్ అయిపోయింది అన్న వెళ్ళిపోయి, ఒక్క రాపట్లేదు. నైట్ టైం కదా, వాళ్ళకి భయం ఉంటుందిలే, వాళ్ళేం ఆపుతారు. అయినా మనం అర్థం చేసుకోవాలి. బట్ మన ట్రై అయితే మనం చేద్దాం. డబ్బులు లేవన్నా నా దగ్గర, అందుకే ఎవరైనా లిఫ్ట్ ఇస్తే వెళ్దామని చూస్తున్నా తెలంగాణ అంటే. అక్కడ నేను డబ్బులు ఇస్తాను వెళ్దాం అంటున్నారు. ఆ అన్నను కలిసాక నాకు ఒక్కటైతే అర్థమైంది, మన దగ్గర మనీ మిగతాది ఏమీ లేకపోయినా సరే మన చుట్టూ మంచి మనుషులు ఉంటే మనం ఈజీగా సర్వైవ్ అయిపోవచ్చు. ఆ మూమెంట్ లో నాకు అర్థమైంది, హెల్ప్ అంటే కేవలం మనీ మాత్రమే కాదు, ఒక చిన్న కైండ్ వర్డ్ లేదా ఇలా సభాషాన్ని భుజం మీద కొట్టే చెయ్యి, ఇవన్నీ కూడా హెల్పే. సడన్ గా రాత్రి అయింది, ఒక్క వెహికల్ దొరకట్లేదు. ఇదేదో మధ్యలో ఇరుక్కుపోయా. ఇంకా సేపట్లో ఇక్కడ ఉండే షాపులన్నీ మూసుకుపోతాయంట. సడన్ గా నా నమ్మకం ఎక్కడో డౌన్ అవడం స్టార్ట్ అయింది. ఇంతకు ముందు వరకు నైట్ అవుతుంటే భయం వేసింది. సడన్ గా ఇక మనుషులు మాటలు విని వాళ్ళ రియాక్షన్ చూసి ఆ హ్యూమానిటీ బేస్ మీద నేను ఏదైతే నమ్ముకొని ఇక్కడ వరకు వచ్చానో అది అలా తగ్గడం మొదలైంది. ఎక్కడో చిన్న హోప్ ఉంది ముందుకు వెళ్తానని. ఆ రాత్రిని చూసి భయపడుతున్న నాకు అప్పుడే నా చెవులో ఇంకొక విషయం పడి ఇంకా భయాన్ని పెంచింది. అదేంటంటే అసలు ఆ ప్లేస్ కి తెలంగాణకి వెళ్ళే లారీసే రావంట. సో నేను ఇంక మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నా. నైట్ అంతా మనం ఈ కుర్చీలోనే ఇంకా అలా భయపడుతున్నా ఈ అన్న ఎదురయ్యాడు. మనం నైట్ ఇక్కడ ఉండిపోదాం అనుకున్నా. సడన్ గా నాకు ఇక్కడ తెలంగాణ లారీ కనిపించింది. ఎవరైనా చూస్తే అన్న హిందీ వాడే, మహారాష్ట్రక. మనం లాతూర్ వరకు తీసుకెళ్తున్నాడు. లాతూర్లో లోడ్ దింపుతారంట. అప్పటి వరకు మార్నింగ్ బండిలో నన్ను పడుకోమన్నాడు. ఈ రోజుకు మన సీన్ అయిపోయింది అనుకునే టైంలో అన్న వచ్చాడు దేవుడిలాగా. టైం 12:30 అయింది. లాతూర్కి ఇంకా 20 కిలోమీటర్స్ ఉన్నాను. అన్నకి ఇంకా లాతూర్లో మార్నింగ్ లారీ అన్లోడింగ్ అవుతుందంట. అప్పటి వరకు ఇక్కడే ఉందామన్నాడు. మార్నింగ్ అక్కడ దింపేస్తే అక్కడ నుంచి లారీ ఎత్తుకోవాలి. అప్పటి వరకు ఇంకా లారీలోనే మనం. ఫస్ట్లీ నేను లారీ ఎక్కడమే కొత్త అనుకుంటే ఒక నైట్ మొత్తం ఆ లారీలోనే పడుకున్నా, అది కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి పక్కన. మార్నింగ్ 6 అవుతుంది, అన్న 4కి లారీ తీస్తా అన్నట్టు 6 అయింది, ఇంకా లేగట్లేదు. అలా ఇంకా మార్నింగ్ అయిపోయింది. ఫైనల్లీ అన్న నిద్రలేచాడు. అలానే నన్ను నా డెస్టినేషన్ దగ్గర కూడా దించేశాడు. కాకపోతే దీంతో పాటు నాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు. అది విన్నాక నా ఫ్యూజ్ లో ఎగిరిపోయాయి. ఆ లాతూర్ అండ్ నైట్ ఏదైతే అన్నానో అక్కడ సిటీలో దిగితే డైరెక్ట్ వెళ్ళడానికి దగ్గరది హైదరాబాద్కి. కాకపోతే అక్కడ నుంచి మనకి లారీలు కొంచెం కష్టం అంట. కర్ణాటక మహారాష్ట్ర బోర్డర్లో ఒమెర్గా అనేదో ఊరు ఉంటుందంట. ఇక్కడ నుంచి అది ఆల్మోస్ట్ 75 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి వెళ్ళిపోతే అంట డైరెక్ట్గా హైదరాబాద్కి లారీలు దొరుకుతాయంట. సో మనకి ఇప్పుడు ఆ 70 కిలోమీటర్స్ కవర్ చేయడం పెద్ద టాస్క్. ఫస్ట్ ఈ అన్న, ఈ అంకల్, ఈ అన్న, ఈయన కూడా వీళ్ళందరి సహాయంతో కష్టపడి ఒమెర్గల్ చేరుకొని ఆ వెంటనే ఈ లారీని చేస్ చేసి కర్ణాటక వరకు రీచ్ అయిపోయాను. అలా ఈ లారీ తాత నన్ను ఒమెర్గల్ నుంచి కర్ణాటకలో ఉన్న బసవ కళ్యాణం వరకు తీసుకొచ్చాడు. అలానే వచ్చే దారిలో నాకు మిరపకాయ బజ్జీ కూడా కొనిపెట్టాడు. ఒమెర్గల్ నుంచి అన్న లిఫ్ట్ ఇచ్చాడు. లిఫ్ట్ ఇవ్వలేదు, మనమే ఆపి మరీ తీసుకున్నాం. అక్కడ నుంచి ఇప్పుడు కర్ణాటక బార్డర్ దాటి కొంచెం దూరం వచ్చి బసవ కళ్యాణం మనం ఏదైతే వచ్చాం. మియాపూర్కి మ్యాప్ పెట్టాను. ఆల్మోస్ట్ ఇంకో 165 కిలోమీటర్స్ ఉంది. నేను ఆల్రెడీ 500 ప్లస్ ట్రావెల్ చేసి ఇప్పటికి ఇటు అటు తిరుక్కొని.
ఇంకా 165 అంటే ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ తో ఒక్కటైతే డిసైడ్ అయిపోయాను, ఇక మీద నేను చూస్ చేసుకునే ప్రతిదీ స్ట్రైట్ ఫార్వర్డ్ రూట్ అవ్వాలి. రాంగ్ రూట్స్, ఆపోజిట్ డైరెక్షన్స్ ఇవేవి ఉండకూడదని. ఎందుకో సడన్గా కంట్లో నీళ్ళు రాయడం మొదలు పెట్టాయి. ఎవరిని లిఫ్ట్ అడిగినా ఇలా తిరిగిపోతున్నాం, ఇలా టర్నింగ్ తిరిగిపోతున్నాం అని ప్రతి ఒక్కడు స్ట్రైట్ వెళ్తున్నాడు. అప్పుడప్పుడు నేను బండి మీద వెళ్ళేటప్పుడు కూడా సంథింగ్ నైట్ టైం ఎవడైనా లిఫ్ట్ అడిగితే భయపడి నేను కూడా ఇలా అనుకుని వెళ్ళిపోయాను. అవన్నీ గుర్తొస్తాయి. అంటే మనం చేసిందే మళ్ళీ మనకి రివర్స్ వస్తుంది, అది మంచి అయినా చెడు అయినా అని. ఎందుకో ఆల్మోస్ట్ 40 minutes పైనుంచి ఎంత ఇక్కడ హైవే నడుస్తా ఉన్నా, బైక్ వాళ్ళని ఎవరిని అడిగినా ఇలా అంటున్నారు, ప్రతి ఒక్కరు స్ట్రైట్ వెళ్తున్నాడు. ఆల్మోస్ట్ తెలంగాణలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇంకొక 30-40 kilometers తెలంగాణ వచ్చేది. ఈ జర్నీలో నాకు లిఫ్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిలో ఈ తాత చాలా స్పెషల్. ఎందుకంటే ఫస్ట్ ఆపాడు, తర్వాత నన్ను మనీ అడిగాడు. నా దగ్గర డబ్బులు లేవు అనేసరికి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకొంచెం ముందుకెళ్ళాక మళ్ళీ యాప్ వచ్చి ఎక్కించుకున్నాడు. కాకపోతే ట్విస్ట్ ఏంటి అంటే జర్నీ మొత్తంలో నా పక్కనే కూర్చొని, ఆయన పక్కన నేను కూర్చొని, ఆయన నన్ను మొత్తం కోపంగా చూస్తూనే ఉన్నాడు. అలా లారీ దిగి మళ్ళీ మన పాటలు మొదలు పెట్టా. నిన్నటి వరకు ఈ హైదరాబాద్ బోర్డ్ మరాఠీలో చూసా, ఈరోజు కన్నడలో చూస్తున్నా. కాసేపట్లో ఎవరైనా ఒక్క లిఫ్ట్ ఇస్తే తెలుగులో చూడడానికి రెడీగా ఉన్నా. ఈ అన్న నా జర్నీని మొత్తం మార్చేశాడు, అలానే చాలా ఈజీ చేసేసాడు. అది ఎలా అంటే నన్ను చూసి ఎందుకు రోడ్డు మీద ఎలా ఉన్నావు, నేను బస్ టికెట్ వేస్తా, ట్రైన్ టికెట్ వేస్తా, నువ్వు డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపో, ఇలా ఏం చేయకు, ఎందుకు ఇది చాలా రిస్క్ అని నన్ను చాలా ఫోర్స్ చేశాడు. నాకు డబ్బులు ఇవ్వడానికి చాలా ట్రై చేశాడు, నన్ను ట్రైన్ ఎక్కించడానికి, బస్ ఎక్కించడానికి చాలా ట్రై చేశాడు. కానీ ఇంకా అవ్వకపోవడంతో అన్నకు నిజం చెప్పేశా, అన్న ఇది ఒక వీడియో కోసం చేస్తున్నా, ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ లాంటిది, కొన్ని రూల్స్ పెట్టుకున్నా ఈ వీడియో కోసం. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకూడదు, ఏ ట్రైన్ ఎక్కకూడదు, బస్ ఎక్కకూడదు, జస్ట్ లిఫ్ట్ అడుకుని వెళ్ళాలి అని నవ్వాడు ఒకసారి. అవునా సర్లే అట్లీస్ట్ భోజనం చేద్దురా, తిందు పద అనేసి అంటే, లేదన్న కొంచెం స్టమక్ అప్సెట్ అయిందా, కనీసం ఏదైనా తాగుదురా అనేసి షాపుకు తీసుకెళ్ళాడు. ఇక్కడే నా జర్నీ మొత్తం మారిపోయింది. అది ఎలా అంటే నేను ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళాల్సిన వాడిని ఫ్లైఓవర్ కిందకి ఒక ఊర్లోకి తీసుకెళ్ళాడు అన్న, నాకు జ్యూస్ ఏమైనా కొందామని. అక్కడ ఒక వాటర్ బాటిల్ కొనేసి ముందుకెళ్ళిన తర్వాత ఈయన ఎదురయ్యారు. లిఫ్ట్ ఎందుకు ఇచ్చారు? ఈ అన్న డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్తున్నాడని తెలిసేసరికి ఒక్కసారిగా బాడీ ఎందుకో చాలా లైట్ అయిపోయింది, మనసు గాల్లో ఎగరడం మొదలు పెట్టింది. ఫైనల్లీ జర్నీ అంతా అయిపోబోతుంది. సడన్ గా అలిసిపోయి ఉన్నా, అన్న దేవుడిలాగా వచ్చి అడగకుండా ఆపాడు బండి. అలా మోర్ దెన్ 28 hours తర్వాత హైదరాబాద్ చేరుకున్నా. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా రిక్వెస్ట్ ఒకటే, ఇఫ్ యూ ఎవర్ సీ సమ్వన్ స్ట్రగ్లింగ్, ఒక చిన్న హెల్ప్ చేయండి. ఎందుకంటే ఈరోజు ఈ సిచ్యువేషన్ నాకు వచ్చింది, రేపు ఇంకెవరికైనా రావచ్చు, లేదా నీకే రావచ్చు. ఇప్పుడు మీకు తెలియాలి కదా అసలు ఎందుకు లిఫ్ట్ ఇచ్చారు? అంటే రీజన్ లేదు, జస్ట్ ఆడికి అవసరం మీరు ఇవ్వాలి అంతే. మీ దగ్గర ఛాన్స్ ఉంది కాబట్టి ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న.